హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ వచ్చింది 13 మంత్స్‌కి. అస్సలు దీని వెనక నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. అసలు సాలరీ ఎంతొచ్చింది? ఏంటి? నా యూట్యూబ్ జర్నీ అసలు నేను ఎలా స్టార్ట్ చేశాను? అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. లెంత్ ఎక్కువేం ఉండదు. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరో ఒకళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. సో అమౌంట్ ఎంతొచ్చిందో తెలుసుకోవాలి కదా! సో వెయిట్ చేయండి. సో నేను ఛానల్ అయితే 2024లో జూన్‌లో 7న స్టార్ట్ చేశాను. నాకు జూలై ఎండింగ్‌కి అయితే సాలరీ పడింది. ఆగస్ట్‌లో చిచి 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 సారీ జూన్‌లోనే నాకు సాలరీ అయితే క్రెడిట్ అయింది. $100 అవ్వాలి కదా! $100 అవ్వడానికి నేను పడిన తంటాలు కాదు. మానిటైజేషన్ అవ్వడానికి 6 మంత్స్ పడితే ఫస్ట్ సాలరీ రావడానికి 6 మంత్స్ పట్టింది. $100 అవ్వడం ఇంత కష్టమా అనిపించింది. యూట్యూబ్‌లో ఏంటంటే $100 అవ్వందే సాలరీ అయితే రాదు. సో దీని వెనకాల నా ఒక్కదాని కష్టమే లేదండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టే నేనైతే ఎంతో కొంత ఇక్కడి వరకైతే రాగలిగాను. మా వారు గాని, అత్తయ్య, మావయ్య, మా అమ్మ, నాన్న, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ ఎవ్వరు కూడా నన్ను అసలు బ్యాడ్‌గా మాట్లాడడం గానీ, తిట్టడం గానీ, అవసరమా నీకు ఇదంతా అనడం గానీ అసలు ఎవ్వరు చేయలేదండి. అందరూ సపోర్ట్ చేశారు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోమని చెప్పడం, లేదంటే కొన్ని టిప్స్ ఇవ్వడం. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా! మా మామయ్య గానీ, మా అమ్మ గానీ, మా దీప్తి అంటే మా తోడికోడలు తను గానీ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తా ఉండేవాళ్ళు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది బావుంటది. అలా చెయ్యి అక్క, అలా ఇలా చెయ్యమ్మా, ఇలా చెయ్యి, ఈ మాటలు మాట్లాడొద్దు అని చెప్పి. ఇప్పుడు ఏదైనా కానీ నేనిక్కడ మీకు ముందు కనిపిస్తున్నానంటే ఎనకాతల ఎంతోమంది నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడ వరకు రాగలిగాను. సో ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే నా వీడియోస్ అన్నీ చూసి, నా ప్రతి వీడియోకి లైక్ చేసి, కామెంట్స్ చేసి, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోని, నన్ను రోజు నా వీడియో రాకపోయినా బాధపడి చాలా చాలా సపోర్ట్ చేశాను. చాలా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్క పెట్టే కామెంట్ నాకు ఎంతో 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 ఆనందాన్నిస్తుంది. నిజంగా చెప్తున్నా కదా! నేనైతే అసలు యూట్యూబ్ పెడతానని గానీ, ఇట్లా సాలరీ వస్తదని గానీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు ఫస్ట్ సాలరీ రావడం పెద్ద ట్విస్ట్ అయితే అయింది. ఆ రోజు నాకు మెసేజ్ వచ్చింది. మీ అకౌంట్‌లోకి డబ్బులు పడతాయి అని చెప్పేసి 21న. సో నాకు సాలరీ అయితే పడలేదు. సాలరీ పడలేదేంటని చెప్పి చూస్తా ఉన్నాను. నాకేం అర్థం కావట్లేదు. ఇంకా మా చిన్న అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా! ఉదయే నాకు మానిటైజేషన్‌కి అప్లై చేయడం గానీ, గూగుల్ యాడ్సెన్స్ పిన్ గానీ అన్నీ ఉదయే చేశాడు నాకు. ఇప్పుడు ఉదయ్‌కే నేను మెసేజ్ పెట్టాను. ఉదయ్ నాకు ఇట్లా సాలరీ పడలేదు, ఇట్లా పడిందంటే కంగారు పడొద్దు వదిన 25థ్‌లోకి పడతది. టెన్షన్ పడొద్దని చెప్పాడు. వాళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అది అమరావతి అప్డేట్స్ గురించి. దాని ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇంకా తను చెప్పాడు. ఇంక అట్లాగే నేను వెయిట్ చేస్తా ఉన్నాను. అమ్మ రాదా ఏంటి? సాలరీ వచ్చిద్దో రాదో అని చెప్పి ఒక టెన్షను. ఇంకా దీనికంటే ముందేంటంటే యూట్యూబ్ ఛానల్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వస్తది కదా! గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా నేను అప్లై చేసిన 1 మంత్‌కి కూడా రావట్లేదు. రావట్లేదు ఏంటి అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్‌కెళ్తే వాళ్ళు కూడా రాలేదని చెప్పారు. మళ్ళా నేను ఉదయ్ దగ్గరికెళ్ళి అడిగితే రీఅప్లై చేశాము. అప్పుడు నేను కాశీ ట్రిప్ వెళ్ళాను కదా! కాశీ ట్రిప్ వెళ్ళిన ట్రిప్‌లోనే నాకు రీఅప్లై చేస్తే పిన్ వచ్చింది. నాకు మా మామయ్య కాల్ చేసి చెప్పారు. నీకు పిన్ వచ్చేసిందని. హమ్మయ్య! దేవుడా! అని చెప్పి అనుకున్నా. నిజంగా చాలా టెన్షన్‌గా ఉండేది ప్రతి దానిలోనూ. ఎక్కడేమైద్దో అని చెప్పి. కరెక్ట్‌గా నాకు అమౌంట్ పడిన రోజే నాకు ఒక వీడియో రిమూవ్ అయిపోయింది. దానిలో ఏమైందంటే నేను స్టిక్కర్ పెట్టాను. స్నానం చేపిచ్చి తీసుకొచ్చారు. టవల్‌తో తుడుస్తున్నారు. స్టిక్కర్ పెట్టాను. బట్ ఆ స్టిక్కర్ ఎందుకు రిమూవ్ అయిందో తెలీదు. నాకు గూగుల్ నుంచి మెయిల్ వచ్చేసింది. యువర్ కంటెంట్ ఈస్ రిమూవ్డ్ గూగుల్ చైల్డ్ వైలెన్స్ అది ఇది అని చెప్పేసి. నాకైతే టెన్షన్ వచ్చేసింది. అమ్మ స్ట్రైక్ పడిందా? లేకపోతే ఏంటి? ఛానల్‌కి ఎఫెక్ట్ అవుతదా ఏంటి? అసలు ఇంకా ఏంట్రా బాబు ఇప్పుడే సాలరీ పడి అది రాలేదు, ఇది రాలేదు. ఏంటి టెన్షన్ అని చెప్పి చాలా 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 ఆ రోజంతా హెడ్‌ఏక్ వచ్చేసింది నాకు. ఇక తర్వాత చూస్తే అది రిమూవ్ అయింది కానీ ఇది స్ట్రైక్ కాదు, ఏం కాదన్నారు. మళ్ళా నేను ఆ వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళా వీడియో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సాలరీ కూడా నాకు 26న పడింది. ఇంకా నేను వీడియో అప్‌లోడ్ చేయడం లేట్ అయిపోయింది. సో ఇంకా ఇంట్లో అందరికీ చెప్పుకొని ఇంకా మంచిగా అనిపించింది నాకు. సో మళ్ళా నెక్స్ట్ మంత్ పడిద్దా అంటే పడదు. మళ్ళా $100 అవ్వాలి. వ్యూస్ ఎక్కువగా లేవు కదా! సో మీరందరూ ప్లీజ్ వ్యూస్ మంచిగా చూసి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. కొంతమంది ఉన్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మీ వీడియోస్ బాగున్నాయి అని చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు యూట్యూబ్ అయితే నేను 7 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేసి ఉండాలి.
కానీ 7 ఇయర్స్ ముందు నేను స్టార్ట్ చేయలేకపోయాను, మా వారు ఒప్పుకోలేదు అప్పుడు. ఇప్పుడు ఎలాగో ఒప్పుకొని మా ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. అలా చేయి ఇలా చేయి లేకపోతే ఏదో ఒకటి చెప్తారు, అలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. జర్నీ స్టార్ట్ చేసినాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా మంది ప్రేమను పొందాను. మీ ప్రేమకి మీ ఆప్యాయతకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అంత ఈజీనంటే అస్సలు కాదు. చిన్న పిల్లోడితోటి యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను పడిన కష్టాలు కాదు. వ్యూస్ రాకపోతే పిచ్చెక్కిపోయిద్దండి. ఒకరోజు వ్యూస్ వచ్చి ఇంకో రోజు వ్యూస్ రాలేదంటే మనం మైండ్ సెట్ ఎలా తయారైపోయిద్ది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక వ్యూస్ వస్తే హ్యాపీగా ఉంటాము, వ్యూస్ రాకపోతే సాడ్ అయిపోతాము. అసలు ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు ఉండేది. నేను స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్కి నిద్రపోయేదాన్ని కాదు, నిద్ర పట్టేది కాదు. ఆలోచించి ఏంటి అనవసరంగా స్టార్ట్ చేశానా, కష్టాల్లో పడిపోయానా, హ్యాపీగా ఉండే లైఫ్ని ఎందుకు నేను ఎట్లా చేసుకున్నానా అని చెప్పి కొంచెం డిప్రెస్ అయిపోవడము, నిద్ర పట్టకపోవడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, పిల్లోని సరిగా చూసుకోలేకపోవడము, అలా చాలా ఇబ్బందులు పడ్డాను నేను. తర్వాత ఇప్పుడైతే ఏదైతే అదైంది, మనం మైండ్ని కాన్స్టెంట్గా ఉంచుకోవాలని అయితే ఫిక్స్ అవుతున్నా కానీ అంత ఈజీ అయితే కాదు. సో యూట్యూబ్లో క్లిక్ అయిపోయాం అనుకోండి ఏ బాధ ఉండదు. అటు ఇటుగా ఉన్నప్పుడే బాధలన్నీ కూడాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం అక్క, మీ సజెషన్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మంచి కంటెంట్తో రండి. ఒకటే కంటెంట్ పెడుతూ ఉండండి, మిక్స్డ్ కంటెంట్స్ పెట్టకుండా. సో ఖచ్చితంగా వ్యూస్ వస్తాయండి. మీకు వాక్ చాతుర్యం ఉండి, వీడియో క్వాలిటీ బాగుండి, మంచిగా ప్రజెంట్ చేయగలిగితే మీకు అసలు అడ్డే లేదు. హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి. సో ఎడిటింగ్స్ అవన్నీ నేర్చుకోవడం, థంబ్నెయిల్స్ అవి నేర్చుకోండి. షార్ట్స్ వల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారండి, బట్ దానివల్ల రెవెన్యూ తక్కువ ఉంటుంది. కానీ మీరు బాగా తొందరగా క్లిక్ అవ్వాలి అంటే ఎక్కువ షార్ట్స్ పెట్టండి. అలాగే డైలీ బ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మన వ్యూవర్స్ కూడా మన వీడియోస్కి కనెక్ట్ అవుతారు, మన ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి మనతోటి బాండింగ్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో ఇంత చెప్పేసావు అక్క, నువ్వేంటి ఇంకా రెవెన్యూ గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? సో మీకు తెలిసిందే కదా, యూట్యూబ్లో ఏంటంటే $100 అవ్వందే ఫస్ట్ శాలరీ రాదు. సో నాకు $100 కంప్లీట్ అయితేనే నాకు శాలరీ వచ్చింది. సో $100 అంటే ఇండియన్ కరెన్సీలో ఎంతో మీరే గెస్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతేనండి, నాకు వచ్చిన శాలరీ లక్షల్లో వేలల్లో అయితే వచ్చేయలేదు. చెప్తున్నాను కదా, తక్కువే వచ్చింది. కానీ నాకు అది గొప్పేనండి. నాకు వచ్చిన శాలరీతో నేను ఏమేం చేయబోతున్నాను అనేది కూడా మీకు ముందు వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈ శాలరీ అయితే నాకు చాలా మెమొరబుల్గా ఉంటుందండి. అది కూడా నాకు శ్రావణ శుక్రవారం రోజు పడడం అంతకంటే హ్యాపీగా చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అసలు నా హ్యాపీనెస్ని చెప్పేది కాదు. ఇదంతా కూడా అందరి సపోర్ట్ వల్లనే జరిగిందండి. ఇలానే ముందు నన్ను ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నన్ను బాగా సపోర్ట్ చేసేది ఎవరంటే మా అబ్బాయి అండి. ప్రతి వీడియోకి వచ్చి చక్కగా సూపర్ అని చెప్పడం, మంచిగా ఆడుకోవడం, మంచిగా సహకరించడం. నా కొడుకు నాకు సహకరించకపోతే నేను అసలు ఏ వీడియో చేయలేను. ఏడుస్తా, చికాకు పెడతా ఉంటే మనం ఏం చేయలేం కదా. మా అబ్బాయి వల్లే నాకు యూట్యూబ్ అయినా స్టార్ట్ చేయగలిగాను, ఈ శాలరీ అయినా వచ్చింది. నా కొడుకు వల్లే నా లైఫ్ చేంజ్ అయిపోయింది. నాకు ఎప్పుడైతే మా అబ్బాయి పుట్టాడో నా లైఫే చేంజ్ అయిపోయింది. 8 ఏళ్ళు నేను ఎంత కష్టపడ్డాను అదంతా మర్చిపోయానండి. మీకు కూడా మంచి రోజులు వస్తాయి, పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ముందు ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నా శాలరీ ఎంతో గెస్ట్ చేసి కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. జాబ్ చేసే ఇంట్రెస్ట్ అయితే అసలు నాకు లేదు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు చదువుకున్నారు కదా జాబ్ చేయొచ్చు కదా అని. సో చిన్న బాబుతోటి జాబ్ చేయడం అంటే చాలా కష్టం. ఇంట్లోనే ఉండి ఏదో ఒక విధంగా మనము ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఒకరి కింద వర్క్ చేయకుండా చేసుకోవాలి అంటే యూట్యూబే బెటర్. మనం క్లిక్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు చాలామంది వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా. సో కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఈజీగా అయితే అవ్వదు. ఏదో చూసేసి ఈజీ అని అయితే అనుకోవద్దు. చాలా కష్టపడితేనే అవుతుంది. కష్టపడకుండా ఏది రాదు కదా. సో మనం ఒక్కసారి క్లిక్ అయ్యామంటే మన కంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా చూస్తారు. సో అదైతే నేను చెప్పగలను. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి ఏం చేయగలరు అంటే ఇలాంటి చిన్న ఐడియాస్ తోటి ఏమన్నా స్మాల్ బిజినెస్ కానీ యూట్యూబ్ కానీ ప్రమోషన్స్ వస్తే అసలు ఎన్ని డబ్బులు వస్తాయి చూసారా. పెద్ద క్రియేటర్స్కి ఎన్ని ప్రమోషన్స్ వస్తాయో. మనం చిన్న క్రియేటర్స్ కాబట్టి ఏం ప్రమోషన్స్ రావు. మనము ఒక స్టేజ్కి వచ్చామంటే ప్రమోషన్స్ వస్తాయి, శాలరీలు వస్తాయి, బాగుంటుంది. మనం ఒకరి కిందకి వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంట్లో మనమే పని చేసుకుంటా, మన పిల్లల్ని చూసుకుంటా మనం కూడా ఎంతో కొంత అయితే ఇంట్లోకి సహాయంగా అయితే చేసుకోవచ్చు. ఖాళీగా కూర్చుంటే ఏది రాదు కదా, అలా అని చెప్పి బయటికి వెళ్ళి చేసుకోలేము. సో దేనికైనా టైం వస్తుంది, పేషెన్స్గా ఉండండి. నేనేం చేయలేకపోతున్నా లేకపోతే డిప్రెస్ అయితే అవ్వద్దు, హ్యాపీగా ఉండండి. మనకి టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతాం.